शिवाय गुरवे नमः। 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 మనస్సుతో మమేకమైతేనే వ్యక్తికి సుఖదుఖాల అనుభవం కలుగుతుంది. కానీ సాధకుడు అలా చెయ్యరాదు. మనస్సుతో మమేకం అవ్వకుండా మనస్సు కంటే వేరుగా నిలిచి మనస్సులో వస్తున్న మార్పులను గమనించాలి. సాధన చేసి తీరాలి. సంతృప్తియే అసలైనది, ఆ పూర్ణత్వం. కాబట్టి పూర్ణం, తృప్తి ఉండాలి. మనకు ఉన్న దానితో తృప్తి ఉన్నవాడు అద్వైతంలోనే కాక బాహ్యంలో కూడా పరమానందంగా ఉండగలుగుతాడు. పూర్ణత్వం లేనప్పుడు వాడికి ఎన్నున్నా, ఇంటి నిండా నడవడానికి స్థలం లేనంత సామానున్నా, ధరించలేనన్ని నగలున్నా, ఏదున్నా వాడికి తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. వాడికి ఇంకా ఏదో కావాలన్న కోరికలతోటే ఉంటాడు. కాబట్టి పూర్ణత్వం అనేది ఉండి తీరాలి. పూర్ణత్వం అంటే ఆ తృప్తి. తనకు ఏదైతే ఉన్నదో, ఏది లభించిందో ఆల్రెడీ, దాని పట్ల అతనికి రిగ్రెట్స్ ఉండకూడదు. అంటే ఇంకా ఏదో కావాలి, ఇది సరిపోదు అన్న ఇది ఉండకూడదు. ఆహా, నాకు ఉంది కదా అని అనుకోవాలి. బాహ్యమైన వాడైతే అట్లీస్ట్ ఎంతో మంది కన్నా నేను చాలా నయము అన్న ఫీలింగ్ తో ఉంటేనైనా వాడు కాస్త ఇదిగా ఉంటాడు, తనకంట లేని వాళ్ళని చూసి అంటారు. కానీ సాధకులు, ఏకత్వం పొందవలసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కావాలి అది లేదు ఇలాంటి తలంపులు అసలు ఉండరు. అందుకనే సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మే ఉండాలి తప్ప వస్తువుల పట్ల కానీ, విషయముల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ ఎక్కడ మనసులో కూడా వాళ్ళు తలంచరాదు. ఎప్పుడైతే విషయలోలత్వం ఉంటుందో వాడు సాధన చెయ్యలేడు. పేరుకే సాధకుడు తప్ప వాడు నిజమైన సాధకుడు కాదు. ప్రయత్నపూర్వకంగా ఎవరైతే, ఎందుకంటే సాధన విషయంలోనే ఈ జీవుడు యొక్క ప్రయత్నం ఉండాలి తప్ప ఇక వేరే విషయాల్లో సాధకుడికి ఏ ప్రయత్నం అవసరం లేదని చెప్పారు. అది అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది. బ్రహ్మ నియతి ప్రకారం నీకు లభించాల్సింది లభించి తీరుతుంది. ఇలా ఎన్నో అనుభవాలు. కాబట్టి కేవలం ప్రయత్నము సాధన యందు మాత్రమే. ఏకత్వం కోసమే ప్రయత్నం ఉండాలి, అది చేసి తీరాలన్నాడు పరమాత్మ. దాంట్లో నువ్వు ఇది చేయడానికి లేదు, అక్కడ మటుకు నీ ప్రయత్నం. కాబట్టి పరమాత్మ చెప్పింది ఒకే ఒక ప్రయత్నం చేయమన్నాడు, ఇంకేం చేయమని చెప్పలేదు. హాయిగా ఆనందంగా ఉండరా అని చెప్పాడు. ఇంకా అసలు ఏం చెప్పలేదు. నాయందే మనసు నిలిపించు. కాబట్టి సాధకుడు తన యొక్క ప్రయత్నం అనే లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరాదు. నిరంతరం, అంటే సాధనలో తృప్తి పొందే వరకు ప్రయత్నం చేయవలసిందే. పూర్ణత్వం పొందే వరకు వాడు దాని నుంచి వెనుకకు మరలరాదు. సాధనలోనే ఇదంతా ఒక భాగం. ఉన్నదానితో తృప్తి పడటం, అందరితో ఏకీభావంతో ఉండటం, ఇలాంటివన్నీ చాలా సార్లు అవన్నీ చెప్పటం జరిగింది. కాబట్టి ఇది అతి ముఖ్యమైన లక్షణం. ఇది మీరందరూ గుర్తించుకోవాలి, ఆచరణలో పెట్టి తీరాలి. ఉన్నదానితో తృప్తి.
పూర్ణత్వం సిద్ధించకుండా మీరు బాహ్య ప్రపంచంలో తిరిగినన్ని రోజులు అసంతృప్తే ఉంటుంది. అంటే పూర్ణత్వం సిద్ధించదు, ఏకత్వం లభించదు. ఎందుకంటే సమయం అంతా అందులో వృధా చేస్తున్నారు. ఆ బాహ్య ప్రపంచంలో తిరుగాడినన్ని రోజులు మీరు మీ సాధన చెయ్యనట్టే. మీ చేత చేయించవలసినది అది షాపింగ్ విషయంలో అదంతా పరమాత్మ చూసుకుంటాడు. ఎప్పుడైతే పరమాత్మ ఆశీస్సుల వల్ల జరుగుతుందో అప్పుడు అన్యం ఏమి అంటే ఆ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. తప్పకుండా ఆ విషయం అప్పటి వరకే ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది, దిగులు ఉండదు అనమాట. కాబట్టి సంతృప్తి అనేది సాధకుడికి అత్యంత ముఖ్య లక్షణం. ఇది అనుభవంలో కూడా ఉంది. కోరిక తీరినప్పుడు ఆ క్షణం ఆ రోజు చెప్పుకున్నట్టుగా తీరినప్పుడు కొంత సమయం ఆనందంగానే ఉంటుంది, మరలా ఇంకోటి మొదలవుతుంది. ఈ విధంగా ఇది అనుభవమే. ఈ అనుభవాన్ని నిత్యంగా ఉంచుకోవాలి సాధకుడు అనేవాడు. ఎందుకంటే ఏకత్వం కోరుకుంటున్నాడు, సర్వకాలాల్లోనూ పరమానందం కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది ఆచరణలో పెట్టి తీరాలి. ఎప్పుడైతే తృప్తి ఉంటుందో లేదు అన్న భావన రాదు వాడు. అది ఏ విషయంలోనూ అయినా సరే, బంధువుల ప్రవర్తన అయినా అంతే. దాని వందు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అన్నప్పుడు వీడికి బాధ. అసలు దాని గురించి అంటే వాడు ఎలా ఉంటాడు అన్న ఆలోచన కదా, అసలు వాడి గురించి ఆలోచించినప్పుడే వాడు ఎలా ఉన్నా వీడు బాగానే ఉంటాడు. కాబట్టి ఈ తృప్తి అనేది ఉండాలి. ఎప్పుడైతే లేదు అన్న భావన దూరం అవుతుందో పరమ తృప్తిగా ఉండవచ్చు. అదే ఆనందం. బాహ్యంగా ఏమి ఉన్నా లేకపోయినా ఇది లేదు అది లేదన్న ఆలోచన సుతారము రాకపోతే అంతర్గత పేదరికం లేనట్లే. అదే హృదయ వికాసం, ఆనంద అనుభూతి. అంతర్లీనంగా అంటే మనసులో ఉన్న పేదరికమే, అంటే నాకు లేదు అన్న భావనే అసలైన ఆ సిద్ధమైన పూర్ణత్వానికి పెద్ద అడ్డంకి. కాబట్టి సాధన కూడా తృప్తిగా ప్రయత్నంగా చేస్తూనే చేయాలి తప్ప అయ్యో నేను చేయలేకపోతున్నాను అంటే అలాంటి ఆ నెగటివ్ అనేది కూడా మీకు సాధన ఎందు ముందుకు తీసుకువెళ్ళదు. పూర్ణత్వాన్ని, శాంతిని, ఆనందాన్ని కొత్తగా సంపాదించక్కర్లేదు, సహజ గుణాలను. పిల్లవాడు మొదట వాడికి ఇంకా కొనుక్కోవచ్చు అలాంటివన్నీ ఆ జ్ఞానం లేనప్పుడు ఉన్నదాంతో ఆడుకుంటూ ఉంటాడు, వాడికి తెలియదు. ఎప్పుడైతే బాహ్య ప్రపంచం తెలిసి షాపుల్లో ఉంటాయి అలా ఇలా రకరకాలుగా తెలిసినప్పుడు ఇక వాడి గోల మొదలైంది. కానీ ఇప్పుడు మీకు బాహ్యమైన గోల ఎప్పుడోనే మొదలైంది. ఇప్పుడు తెలిసింది అవన్నీ నశించేవే, ఎన్నున్నా నాకు తృప్తే ఉండదు. కాబట్టి నాకు ఉన్న దాంతో నేను తృప్తిగా ఉంటే ఈ ఏకత్వాన్ని పొందవచ్చు అన్న జ్ఞానం కలిగింది. వాడికేమో కొనుక్కోవచ్చన్న జ్ఞానం కలిగి ఏడుపులు మొదలెట్టాడు. ఇక మొదలైంది వాడికి అసంతృప్తి, ఏడుపులు, బాధలు, కష్టాలు మొదలైంది. ఇక్కడ అవన్నీ మీరు అనుభవించేశారు. ఇప్పుడు కష్టం నుంచి బయటపడాలన్న తాపత్రయం, ఆ సాధన అందుకోసమే చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మరి ఈ జ్ఞానం కలిగిందో ఈ కష్టాలకి దుఃఖాలకి అన్నిటికీ కారణం నాకేదో కావాలని నేను ఆశించటమే. కాబట్టి ఆ ఆశించటం లేనప్పుడు ఉన్నది చాలు, ఏదైతే లభించిందో అది నాకు చాలు అని ఎవడైతే అనుకుంటాడో
ఉన్నది పరబ్రహ్మమే అనే జ్ఞానం కూడా కలిగిన తర్వాత వాడు ప్రయత్నపూర్వకంగా అలా ఉన్నప్పుడు వాడు అంటే ఎప్పుడైతే దైనందిన జీవితంలో ఇలాంటివన్నీ పాజిటివ్ గా ఉండటం అనేది వాడు కొంత ప్రయత్నంతో అంటే సాధన ఎందుకు ప్రయత్నం అంటే నువ్వు సాధన ఎప్పుడైతే చేస్తావో ఇవి సహజ లక్షణాలు ఏర్పడతాయి. ఇంకెందుకులే కొనుక్కోవటం అబ్బా చాలలేదు అని విసుగొస్తుంది. అంటే సహజమైన వైరాగ్యం లభిస్తుంది విషయముల పట్ల అన్నిటి పట్ల భాగ్యం పట్ల సహజమైన వైరాగ్యం లభిస్తుంది. కాబట్టి సాధన యందు ఎప్పుడూ తత్పరత కలిగి ఉంటారు. బ్రహ్మం నుంచి గురువు నుంచి ఏది ఆశించకూడదని అలా నువ్వు బాహ్యం నుంచి ఏది మీరు ఆశించకండి. బ్రహ్మము గురువులు మీరు ప్రార్థన చేస్తే మీకు ఏది కావాలో మీకు తెలియంది కూడా వాళ్ళు ప్రసాదిస్తారు. ఇక్కడ ఆశించటం అనేది బాహ్యం పట్ల ఉండదా, అది బంధువుల విషయాల వస్తువుల ఏదైనా సరే అక్కడ మీకు బాధ కలుగుతుంది. వీళ్ళ దగ్గర అంటే గురువైనా పరబ్రహ్మమైనా ఇక్కడ ఆశించడానికంటూ విడిగా ఏమీ లేదు. వాళ్ళ ప్రార్థనే మీకు సర్వం కలగజేస్తుంది. అందుకని ఆశించటం అంటూ రాదు. ఇంతకుముందు దైవాన్ని కొలిచినప్పుడు ఆశించారు, లభించినప్పుడు ఒక రకంగా, లభించకపోతే ఒక రకంగా అలా జరిగింది. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ మీకు తెలిసినది వీరిని కేవలం వారు చెప్పినది చేస్తే చాలు, మనకి ఏది అవసరమో ఎప్పుడు ఎంత ఎలాగా అనేది వాళ్ళు ప్రసాదిస్తారనేది బోధపడిపోయింది. కాబట్టి దైనందిన జీవితంలో ఆశించకుండా ఉంటే చాలు, లభించిన దానితో తృప్తిగా ఉంటే మనసు పూర్ణ అంటే ఆనందంగా ఉంటుంది మనసులో. ఎప్పుడైతే మనసులో లేదు అన్న భావన రకరకాలు అంటే నెగటివ్ భావన, వాడు చెడ్డవాడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అంటే అన్ని ఏ నెగటివ్ భావనలు అయితే ఉంటాయో లేసమాత్రంగా ఉన్నా అది మీకు తృప్తిని ఇవ్వదు. ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి అని, ఇదంటే అది అదంటే అది అలా ఉంటాయి. కాబట్టి పూర్ణంగా సహజ గుణములు ఏవైతే ఉన్నాయో అందుకనే బ్రహ్మ లక్షణాలు వాటిని ప్రయత్నపూర్వకంగానే సాధన చేస్తూ ప్రతిరోజు ప్రతిసారి అన్ని మనమేమి మీరెవరు కూడా ఆచరించవలసిన ఆవశ్యకత రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రయత్నంగా దానికి బలం చేకూరే విధంగా నామస్మరణతో ఎదుర్కోవచ్చు. కాబట్టి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే వాటిని మీరు ఆ పాజిటివ్ థింకింగ్ లేదా సాధన అన్నిటికన్నా మించిన ఆ నామస్మరణ అనే సాధనతో దాన్ని ఎదుర్కోవచ్చు. అప్పుడు లోపల పరమాత్మే ఉంటాడు కాబట్టి పరమాత్మ అంటే పరిపూర్ణుడు. ఇప్పుడు గురువుల గురించి చదువుతున్నప్పుడు కూడా కొంత అర్థం అవుతుంది కాబట్టి పూర్ణత్వం ఉన్నవాడు పూర్ణత్వాన్ని తలుచుకున్నప్పుడు పూర్ణత్వమే సిద్ధిస్తుంది. ఇచ్చేవాడిని అడిగితే కదండి, వాడి దగ్గర ఉంటే కదా మీకు ఇస్తాడు. లేని వాడిని ప్రాధాన్యపడితే ఏమిస్తాడు? ఏమి ఇవ్వలేడు. వాడిని ప్రార్థించి కూడా వృధానే. బాహ్య ప్రపంచం అలాగే ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఇంకా మీరు ఎవరైనా ప్రార్థన వాడి దగ్గర ఉంటే ఇవ్వాలని రూల్ ఏం లేదంటాడు వాడు. నేను నీకు ఎందుకు ఇవ్వాలంటే ఇలా రకరకాలది బాహ్యం ఎప్పుడు కూడా గోలే. కానీ పూర్ణత్వం ఉన్న వాళ్ళకి ఆ పూర్ణత్వాన్ని పట్టుకున్నప్పుడు మీరు ఇప్పుడు అప్పుడు ఇది అది అని విడిగా అడగవలసిన ఆవశ్యకత లేదు. ఎప్పుడు ఎలా ఎంత అవన్నీ వాళ్ళ లెక్కలు ఉంటాయి. పని అంటే ప్రయత్నం ఏమిటి? వారి దగ్గర ఉండటమే అంతే. వారి దగ్గర ఉంటే మీ సమస్త కర్మలు కార్యములు అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. పేషెంట్ గా ఆసుపత్రికి వెళ్ళారనుకోండి అన్ని వాళ్ళే చూసుకుంటారు. మీ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు కదా. నువ్వు వేసుకోనన్నా మందులు వేసిపోతారు, పడుకుందామన్నా పడుకోనియరు. వాళ్ళే చేస్తారు కదండి పాపం. నీకు తగ్గుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ వాడే చేస్తూ ఉంటాడు. అన్ని వాడే చేస్తాడు పేషెంట్ గా జాయిన్ అయితే.
ఉమ్. అక్కడ మీకు ఏదన్నా అది అది ఎలాంటిదో మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పక్కర్లే. కానీ అదే పరమాత్మ ఎందు గనక మీరుంటే సర్వము ఆయనే చూస్తాడు. అన్ని మీకు హితంని కూర్చేవే. ఆ, ఆ హితం ఎలాంటిది? పరమ శ్రేయస్సును కలగజేసే హితాన్ని కలగజేస్తాడు ఆయన. అంతే, అక్కడే ఉండొచ్చు. హాస్పిటల్లో వాడు ఉమ్, ఉండనియాడు, నీ దగ్గర డబ్బులు ఉన్న వరకు ఉంచుకుంటాడు, లేదా అది తగ్గిపోతే బయటికి పంపించేస్తాడు. మిమ్మల్ని ఉంచుకోడు ప్రేమగా. ఉమ్. వాళ్ళ ప్రేమ యాక్షన్. కానీ పరమాత్మ ప్రేమ పరమానందాన్ని ఇచ్చేది. ఆ ప్రేమ నిజంగా అనుభవించిన వాడు అక్కడి నుంచి బయటికి రాలేడు. పరిపూర్ణమైన ప్రేమ, నిజంగా ఆశించని ప్రేమ బాహ్యంలో గనక తల్లిదండ్రులుగా ఏ బంధం పట్లైనా బాగా గుర్తుంది. బాహ్యంలో ఏ బంధం పట్లైనా సరే మీరు నిజాయితీగా గనక ప్రేమను చూపిస్తే, ఏది ఆశించకుండా, అంటే ఇది నథింగ్ బట్ ధర్మం. మీకెప్పుడు ఆ బంధం నుంచి వ్యతిరేకత రాదు. మీ యొక్క ప్రేమ అంటే మీ యొక్క ధర్మం పట్ల మీకు నిజాయితీ, నిజాయితీ లేనిదే ధర్మం అవ్వదు కదా. కాదు. అందరూ అనుకుంటారు ఎంతో ప్రేమగా చూశాను, వాడు ఇప్పుడు చూడలేదని. లేదు, ఏదో ఉంది అక్కడ. ఉమ్. కాబట్టి ఇలా రకరకాలు ఉంటాయి బాహ్యంలో. కర్మ లింకులు, రుణ అనుబంధాలు, ఇలా లెక్కలు. అవన్నీ ఎవడు చెప్పలేడు. అందువల్ల ఎందుకు ఆ తలకాయ నొప్పి? అదే ఇక్కడైతే మీరు ఏమీ చేయక్కర్లేదు, ఆయన దగ్గర ఉండటమే. నామస్మరణ చేయకపోయినా ఆయన ఏమన్నాడు? ఆయన దగ్గర ఉండమన్నాడు అంతే. అనవసరమైన ఆలోచనలు, ప్లానింగ్లు ఏం వద్దురా, హాయిగా నా దగ్గర ప్రశాంతంగా ఉండను. నెగిటివ్ ఆలోచనలు ఏం చేయి మాకు, హాయిగా ఉంటే నీకెందుకు. నీ చేత ఏమేం చేయించాలో అవన్నీ నేను చేయిస్తూనే ఉంటాను, నీ ప్రమేయం లేకుండానే. వీడు అనుకునే లోపల, ప్లానింగ్ అయ్యే లోపల ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అలా రకరకాలుగా, అంటే అన్ని కూడా పరమానందాన్ని, తృప్తిని ఇచ్చేవే ఉంటాయి. ఎక్కడ నీకు అయ్యో ఇదేమిటి ఇలా జరిగింది అన్న అసంతృప్తి కలుగనే కలుగదు. ఏదో ధైర్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఏదో తక్కువ అన్న భావన నిష్క్రమిస్తుందో, అంటే అసంతృప్తి లేకుండా హాయిగా ఉంటావో, ఉన్నది చాలు అని. డబ్బులు ఉన్నా కూడా అనవసరమైనవి కొనుక్కుంటే తలనొప్పే. ఇక్కడ డబ్బు గురించి మాట్లాడటం లేదు, డబ్బు లేక కొనుక్కోలేదు, డబ్బు ఉంది కాబట్టి కొనుక్కున్నాము అన్న భావన కూడా చాలా చెడ్డది కదా. డబ్బు ఉంది కదా అని ఇంటి నిండా వస్తువులు పెట్టుకుంటే ఎంత తలకాయ నొప్పండి. ఎస్, డబ్బు ఉంది కానీ నాకు అవసరం లేదు. డబ్బు ఉంది కదా అని 4 రకాల మిక్సీలు కొనుక్కుంటారా? కొనుక్కోరుగా, ఒకటే మిక్సీ కొనుక్కుంటారు. ఇలా రకరకాలు, ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క రకం. చెప్ప కదా, అవసరం లేకపోయినా అన్ని దాచుకునే వాళ్ళని ఏమంటారు? అది తృప్తే. ఉండేదమ్మా. ఏం తృప్తి అండి? ఆ తృప్తి వాళ్ళ గుర్తుగా నేను ఉంచుకున్నానంటారు. ఏమిటి గుర్తు? వాళ్ళ గుర్తుగా ఉంచుకుంటే ఆ గుర్తుని ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే ఏమన్నా ఉపయోగం. అప్పుడు నీకు కూడా తృప్తి. అసలు అప్పుడు వచ్చే ఆనందం ఇంకెక్కడా రాదు. ఒకరికి ఇచ్చిన దాంట్లో ఉన్న తృప్తి దాచుకోవటంలో వచ్చిందా? రాదమ్మా. రకరకాలు. కాబట్టి అసంతృప్తి నిష్క్రమిస్తూనే పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే అన్ని ఉన్నాయి, అసలు నాకు ఏమీ అక్కర్లేదు అనుకున్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఏదో కావాలి అనుకున్నవాడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వీడిని కాకపట్టాలి, వాడిని కాకపట్టాలి, లేదా ఏదో చేస్తూనే ఉండాలి. ఏది అక్కర్లేదన్న వాడికి ఏ ప్రయత్నం అండి? అదే వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి ఉందని కానీ, వస్తుందా రాదా అని కానీ ఏది ఉండదు, వాడి పని వాడు చేస్తాడు. భిక్షాన్న మాత్రేన చ తుష్టిమంతః. భిక్షాటనముచే లభించిన ఆహారముతో సంతృప్తి చెందుతాడు. ఆకలిగొన్న జంతువుకు ఆహారం ఇచ్చినప్పుడు అది శ్రద్ధతో ఆహారాన్ని అనుభవిస్తూ, అది ఇచ్చిన వాణిని చాలా కృతజ్ఞతగా చూస్తుంది కదా. కుక్కలు చూడంతో ఊపేసేసి చాలా
వాటి ప్రవర్తన తెలిసిపోతుంది. తెలుసుకున్నాం. అవి వాటికి లభించినది ఆ ఆనందం వాటిలో కనపడుతుంది. అట్టి ఆనందమే దైవత్వం. ఇట్టి దైవీ గుణము ఆత్మజ్ఞాన అన్వేషకులకు సహజంగా ఉండాలి. ఒక ఆకలిగొన్న బిచ్చగానికి ఆహారం ఇస్తే అతను దానిని ఆరగిస్తున్నప్పుడు చూసే అతని చూపులో ఆ మెరిసే ఆనందం, పూర్ణత్వం, సంతృప్తులే దైవత్వం. అందువలన సంతృప్తియే దైవత్వం. అతి సామాన్యమైన ఆహారాన్ని ఒక జ్ఞానికి సమర్పిస్తే అతను పూర్ణ సంతృప్తుడు అవుతాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు ఆ జ్ఞానియే. తృప్తి లేని ధనవంతులు హృదయంలో నిరుపేదలు. దానికి మాత్రమే తెలుసు నిజమైన సంపద ఏంటి. అడిగి ఎంత డబ్బులుంటే మటుకు ఏం లాభం అండి, ఎన్ని వస్తువులు ఉంటే ఏమిటి, అసలు బాహ్య ప్రపంచంలోని ఎన్ని నీకుంటే మటుకు ఏమిటి, ఎన్ని ఇళ్ళున్నాయా, వాకిళ్ళున్నా, అసలు ఎన్నుంటే మటుకు బాహ్యంలో నీకు తృప్తి లేదు. ఇంకా చాలు అనుకుంటావా? ఇంకా ఎక్కడ చవకగా వస్తుంది, ఏది కొందాము, ఎవడు తక్కువకి ఇస్తాడు, లేకపోతే ఎలా బేర, ఇలా ఎన్ని రకాలో ఎన్ని రకాలో అసలు. కాబట్టి ఏవి వాడికి తృప్తినివ్వవు. ఇంకా ఇంకా అంటూనే ఉంటాడు, అది ఏదైనా సరే. ఇది అది కాదు, ఈ విషయంలో ఇంతే తృప్తి అని వాడు అనడు. తృప్తి లేని వాడికి ఏ విషయంలోనూ తృప్తి ఉండదు. ఇంకా చాలు అనడు అసలు వాడు. అది ఖాళీగా కూర్చొని ఏం చేస్తామండి అంటాడు. రేపు నువ్వు ఖాళీగా ఎందుకుగా పరమాత్మ ఎందుకు ధ్యానం చేసుకో, నీ యొక్క జన్మ సార్థకాన్ని చేసుకో. అయ్యో లేకపోతే ఎలాగండి, మేము చేసుకోవాలి కదా, ఏదో ఒకటి ఒట్టిగా కూర్చున్న బదులు సంపాదిస్తున్నా అంటే. ఒరే ఒట్టిగా కూర్చుని మళ్ళీ జన్మలు ఎత్తడం ఎందుకుగా, తీరిగ్గా కూర్చుని హాయిగా జన్మరాహిత్యానికి అవసరమైన ఆ సాధన ఎందు తత్పరుడవై ఉండు. జన్మ సార్థకత నీకు ఇప్పుడు తెలియబడింది. తెలియనప్పుడు అది వేరే విషయం. సంపాదించుకుంటాడా, ఇంకో చేస్తాడా, ఏం చేస్తాడో అది వేరే విషయం. నీకు ఇప్పుడు తెలిసింది కదా, అంతో ఇంతో విన్నావు, అనుభవం కొంత వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సంపాదన ఇలా సంపాదించాలన్న ఆలోచన ఎందుకండి? ఇలా చేయాలా, అలా సంపాదిస్తే, ఎలా సంపాదిస్తే బాగుంటుంది, అసలు ఎందుకండి? ఒక దగ్గర మీరు కమిషన్ తీసుకున్నారంటే అది అధర్మం సొమ్మే. ఏమంటే వేరే వాళ్ళు చేస్తారంటే వాడు అధర్మం చేస్తే వాడు అనుభవిస్తాడు. మీరెందుకండి ఎవరి దగ్గర ఒక పని చేసి పెట్టి కమిషన్ తీసుకోవటం? ఎందుకంటే మీరు చెప్పారు నేను ఆ పని చేసి పెడతాను, నా కమిషన్ ఇయ్యండి. ఓకే, మీకు ఇంకా వేరే గత్యంతరం లేదు, మీకు సంపాదన లేదు, మీరు కుటుంబాన్ని పోషించాలంటే అది వేరే విషయం. వాడికి పని చేసి పెట్టి కొంత తీసుకుని ధర్మంగా అది మరి చేయొచ్చు. కానీ మీకు అంతా హాయిగా ఉంది. హాయిగా ఉన్న ప్రాణాన్ని పరమాత్మ యందు లగ్నం చేయక తెలిసిన తర్వాత మరలా బాహ్య ప్రపంచంలో ఎందుకండి? ఇలా రకరకాలు అనేక రకాల తలనొప్పులు. ఆ తలనొప్పుల వల్ల తృప్తి ఎక్కడుంది? తలకాయ ఉందన్న తృప్తి ఉంది ఆ రోజు తలనొప్పి వస్తే? ఎందుకు వచ్చింది? తలకాయ తీసేస్తే బాగుండదు. చూసారా, ఉన్నది ఒక తలకాయ, అన్ని తలకాయ నొప్పులు పెట్టుకుంటే అది భరించలేకపోతే ఏమవుతుందండి? ఎందుకు అన్ని తలకాయ నొప్పులు పెట్టుకోవటం? హాయిగా ఆనందంగా ఉండండి. ఏ జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ఈ సత్యం బోధపడిన తర్వాత కూడా అసంతృప్తి దేనికి? ఇంకా ఏదో పొందాలనో లేకపోతే ఏదో అనో అక్కర్లేదు. కాబట్టి అత్యంత ధనవంతుడు తృప్తి ఉన్నవాడు, అత్యంత ఆనందాన్ని పొందేది వాడు. తృప్తి లేని వాడికి ఎప్పుడు ఏది. అందుకే చిన్నపిల్లాడు అంత ఆనందంగా ఉంటాడు. వాడికి తెలియదు నగలున్నాయా, మాది సొంత ఇల్లా కాదా, లేకపోతే ఇంకోట. వాడికి అసలు ఏ గొడవ లేదు. వాడికి ఆకలి వేసినప్పుడు ఏదో పెట్టాలి, ఆడుకోవడానికి వాడికి ఏది ఉన్నా వాడు ఆడుకుంటాడు. ఇదే బొమ్మ కావాలని వాడికి ఏముండదు, ఏది ఉందో దాంతో ఉంటాడు. పరమ తృప్తిగా ఉంటాడు కాబట్టి వాడు బ్రహ్మాండంగా నిద్రపోతాడు. వాడికి ఏం కలత నిద్ర ఉండదు. తర్వాత ఎప్పుడైతే బాహ్య ప్రపంచంతో వాడికి ఇదయిందో, నేను తెలిసిందో, ఇక కలత నిద్రలు మొదలయ్యాయి. ఆశించటం మొదలు పెట్టాడు. ఇదే అంతే మనిషి సంగతి. కానీ ఇక్కడ
మీకు జ్ఞానం కలిగింది, అన్ని నశించేవే కాబట్టి వీటిని ఆశించక్కర్లేదు, మనది అనుకున్నది లభించి తీరుతుంది, ప్రయత్నము కేవలం పరమాత్మ అందే ఉండాలి తప్ప అన్యమందు ఉండరాదన్న పరమసత్యం తెలిసాక కూడా మళ్ళీ ఏదో కావాలని ఆశించటం, వాటి గురించి ప్రయత్నం చేసి దుఃఖపడుతూ ఉంటే పరమాత్మ ఏం చేస్తాడు, గురువులు ఏం చేస్తాడు? తెలిసి నిప్పును ముట్టుకున్నట్టు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం, అనలేదు కాలిపోయాక ఎందుకండి? నీకు చెప్పబడింది ముట్టుకోకరా, అది ఇది హాయిగా ఉండు అని. బురదలో కాలేకు పక్క నుంచి వెళ్ళమని చెప్తే కూడా వినకుండా బురదలో కాలేసిపోతా అంటే ఏం చేస్తారు? కాబట్టి ఇక్కడ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధకుడు. సాధనా కాలంలో ఆహారం విషయమై చాలా దోషాలు ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు వంటగది అంటే రకరకాలుగా ఏ గదిలో ఏముండాలి అన్ని చూసే కట్టుకుంటారు. ఇలా రకరకాలుగా డబ్బులు ఖర్చు పెడతాడు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏవేవో హంగులు ఉంటాయి కదా, కాలానికి అనుగుణంగా అన్నట్టుగా ఏదో చాలా తిప్పలు పడతాడు. ఇవి కావాలి అవి కావాలి అని అనుకుంటాడు. అవస్థలేంది ఏది రాదు, అవస్థ పడతాడు, కనుక్కుంటాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు నానా రకాలుగా. ఇక ఇల్లు కట్టుకున్నాక వీలైతే ఒక వంట వాళ్ళని పెట్టుకుంటారు. ఇక ఎప్పుడైతే ఆ వంటవాడు మంచివాడు దొరికాడు అనుకుందాం, బాగా వంటలు వచ్చిన వాడు, కాస్త కాకపట్టేది, వాడు చక్కగా చాలా రుచికరమైన పదార్థాలు చేస్తూ ఉంటే మరి శుభ్రంగా తింటారు కదా. ఇటు జీవన శైలిలో రోగముల బారిన పడడానికి ఎక్కువ కాలం పట్టదు అన్నాడు. అంటే అన్ని హంగులు పొంగులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని దగ్గరికి వెళ్తే నీకు ఆప్షన్ లేదు, ఏసీ వేసుకోవాల్సిందే. కిటికీలు తీయడానికి లేదు, ఏది చేయడానికి. మరి ఏసీ రూముల్లో ఎక్కువ రోజులు ఉంటే రోగం రాదండి, ఫ్రెష్ ఎయిర్ పీల్చాలి కదా, తెలుసు కదా అది కూడా. ఇలా రకరకాలు. కాబట్టి జీవన శైలి అంటే మీరు ఆహారాన్ని ఎప్పుడైతే మితంగా హితంగా తీసుకోకపోతే అది మిమ్మల్ని ఏం చేస్తుందో మీకు అనుభవమే. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. ఆహార విషయంలో అనుభవాలు చాలా మందికి ఉన్నాయి, చాలా మందికి ఏంటి అందరికీ ఉన్నాయి, ఏం సందేహం ఏం లేదు అక్కడ. అందుకని ఆహారం మరి ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా సాధకుడికి ఇవి చెప్పక తప్పదు. కాబట్టి ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్స్ లో రోగులుగా ఉండి జీవితాన్ని వెళ్ళదీస్తారు. నేను మొన్న ఇక్కడ ఒక హాస్పిటల్లో చూసాను, ఆ పక్కన ఏదో రాశాడు, పేరు గుర్తులేదు నాకు ఇప్పుడు. అది ఏంటా అని అంటే అక్కడ కాస్ట్లీ పీపుల్ ఉంటారట. ఇదంతా మామూలు, అక్కడ చాలా కాస్ట్లీ పీపుల్, వాళ్ళకి అన్ని కూడా హై లెవెల్లో, వాళ్ళ రూము వాళ్ళ ఇవి అన్ని అంటే ఒక మెట్టు పైన అన్నమాట. ఏసీ రూమ్ కి నాన్ ఏసీకి తేడా లేదండి అలా. కాబట్టి వాడు ఆ కంఫర్ట్ వదిలి ఇంటికి ఎందుకు పోతాడు? డాక్టర్లు పోనిస్తారా? కాబట్టి సాధకుడు ఈ ఉచ్చులో చిక్కుకోకూడదు. ఆహారాన్ని సరళంగా తయారు చేసుకుని మితంగా సేవించడం అలవాటు చేసుకోవాలి. రుచికి కాకుండా పోషక విలువలకు ప్రాధాన్యం ఇయ్యాలి, అంటే హితము మితము కలగజేయాలి. భిక్షాన్న మాత్రం అనే శ్రీ శంకరుల వచనాన్ని నిరంతరం గుర్తులో పెట్టుకోవాలి. భిక్షాటన చేస్తే ఎంత లభిస్తుంది అంటే, నువ్వు ఒకటే స్ట్రెచ్ లో 10-20 ఇళ్ళు వెళ్ళినా అందరు పెడతారు ఏంటండి, వీళ్ళు పెట్టలేదు కదా ఇంకో వీధికి వెళ్ళకూడదు. నిజంగా భిక్షాన్నం అంటే అర్థం ఏమిటి? రోజుకు ఒక ఇల్లు అలా నియమం పెట్టుకుంటారు, అలా స్వీకరించిన దాన్ని మాత్రమే స్వీకరిస్తారు. రోజుకి ఇలా శ్రవణ మాసం అయితే ఒక్కసారి అనుకోండి, సరే నీ శరీరం సహకరించాలి. అలా నువ్వు ఇంట్లో కూడా ఒక బిచ్చగాడి లాగే తినాలంట. అతిగా తింటే ఇంకా సాగునే చేస్తాడండి.
ఇక తినగానే పడుకోవాలి. పడుకుంటాం 2 గంటలు 3 గంటలు పడుకుంటే ఇంకా సాధన ఏమవుతుందండి ఇది? 2 3 గంటలు పడుకున్న వాడు లేచాక వాడికి బద్ధకంగా ఉంటుంది, కానీ సాధన చేస్తాడ, ఫ్రెష్ గా లేస్తాడ. 10 నిమిషాలు పడుకుంటే ఫ్రెష్నెస్ ఉంటుంది, గంటలు గంటలు నిద్రపోతే బద్ధకం ఉంటుంది, కానీ ఎవరికైనా ఫ్రెష్నెస్ ఉంటుందా? ఉండదమ్మా. ఏదో ఒంట్లో బాగాలేని వాళ్ళు కాస్త పడుకున్నారంటే అనుకోవచ్చు. ఒంట్లో బాగానప్పుడు పడుకు నిద్ర ఏం పడుతుంది పాపం. ఇలా రకరకాల. కాబట్టి రుచికి కాకుండా ఆరోగ్యానికి అంటే ఆ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా. అందుకే హితము మితము అన్నారు. దానికోసం ఎక్కువ తిని వాకింగ్ ఎందుకండి? మితంగా తింటే అక్కర్లే, ఇంట్లో నడిచింది సరిపోతుంది. పూర్వకాలం వాకింగ్లు ఎక్కడున్నాయండి? లేవు. వాళ్ళు తినేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, శుభ్రంగానే తినేవాళ్ళు, కానీ దానికి తగ్గ పని ఉండేది. ఆ పనితో పాటు వాళ్ళు చక్కగా పదాలు పాడుకునేవారు, అవన్నీ చేసేవారు. వాళ్ళకి రెండు ఉన్నాయి, భక్తి ముక్తి అన్ని. మరి ఇప్పుడు కంఫర్ట్స్, ఇప్పుడు చెప్పాడు కదా ఇల్లు ఎలా కట్టుకోవాలని, ఇంకా నేను మీకు అంతా మొత్తం చెప్పలేదు. అన్ని హంగులతో ఇల్లు కట్టుకున్న వాడికి కష్టమే ఉందండి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే ఏసీ వస్తుంది, స్విచ్ చేస్తే మెషిన్ తిరుగుతుంది, ఇంకో స్విచ్ చేస్తే అన్నం ఉడుకుతుంది. ఒక కూరకే కొంచెం కష్టపడాలి కదా పప్పుకి, విడిగా వంటలైతే. లేకపోతే అన్ని స్విచ్లు వేస్తే అయిపోతాయి. సరే, ఇక వంట వాళ్ళని పెట్టుకుంటే గొడవ ఏముంది? ఒకరు మీరు వండుకుంటే ఒకటి నువ్వు అడుక్కున్న వాడికి ఇన్నని సామెత ఉంది. అలాగే వంట వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెట్టుకున్నాను డబ్బులు ఇస్తున్నాం కదా 4 రకాలు చేయించుకుంటారు. చేయించుకున్నాక తినక తప్పదు. అప్పుడు రోగాలు అన్నాడు ఆయన. అతిగాన్ని తిన్నప్పుడే కదా రోగాలు వస్తాయి, లేదు ఒట్టిగా ఎందుకు వస్తాయండి రోగాలు? కాబట్టి రుచికి కాకుండా హితానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మితంగా సేవించడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ భిక్షాన్న మాత్రం అనే శంకరుల వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి నిరంతరం. ఆరోగ్యము అప్పుడు చక్కగా ఉంటుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం తింటేనే బుద్ధి సరి అయిన ఆహారం అంటే శుద్ధమైన హితకరమైన ఆహారాన్ని. అందుకనే మొన్న ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది, నిన్నటి భోజనము నిన్నటి మిగిలిపోయినవి కొంచెంగా చేసుకో, ఎక్కువ చేసుకోవడం ఎందుకు, పారేయటం ఎందుకు, అలా అని మళ్ళీ లోపల వేయటం ఎందుకు? అలా ఇన్ని గంటలు దాటిన ఆహారము ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాక అట్లాంటివి ఆలోచించుకోండి. బయట పెడితే పాడైపోయే ఆహారము. అందువల్ల ఆహార శుద్ధి ఉండాలి. శుచిగా శుభ్రంగా మనసు నిర్మలంగా ఉండి వంట చేయాలి. అలాంటి ఆహారాన్ని భుజిస్తే సత్వశుద్ధి అన్నారు. సాత్విక బుద్ధి అలవడుతుంది, మనస్సు చక్కగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అది నీకు హితాన్ని కలుగచేస్తుంది. అప్పుడే సాధన బ్రహ్మాండంగా జరుగుతుంది, డౌట్ లేకుండా జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. సాధన చేయటం వల్ల ఏకత్వం సిద్ధిస్తుంది. ఇక లభించిందంటే ఏముంది ఏకత్వం సిద్ధించాక? అంటే ఎక్కడ మిమ్మల్ని ఆహారం వదలట్లా. ఏం చేస్తారండి మరి? తప్పదు, మీకు చెప్పక నాకు తప్పదు, మీరు ఆచరించే వరకు మీకు ఇది వస్తూనే ఉంటుంది. ఏంటండి ఏం పర్వాలేదు, నేను శుభ్రంగా తిన్నా, నేను బానే ఉన్నానండి అనేవాడు సాధకుడు ఎందుకు అవుతాడు? వాడికి దేని మీద వ్యామోహం ఉన్నా వాడు సాధన చెయ్యలేడని కదా ఇంతవరకు చెప్పారు. అసంతృప్తి కదా, ఇంకా ఏదో తినాలన్న కోరికలు ఉన్నవాడికి అదే కదా. పర్వాలేదు, మామిడికాయలు దొరికే కాలంలో కొంచెం ఆవకాయ పెట్టుకుని తినడంలో దోషం ఏం లేదు. దొరికినప్పుడల్లా ఆవకాయ పెట్టుకుంటానండి అంటే రకరకాలు ఇది ఇది అని ఎలాగా? అని తృప్తి భిక్షాన్న మాత్రంగా ఉండాలి. అందులో సాధకుడికి పూర్ణత్వం పొందే వరకు వాడు కనుక నియమనిష్టలు పెట్టుకోకపోతే ఏంటండి పొందేది? వంట చేసినప్పుడు వంట మీద ధ్యాస పెడితే వంట సరిగ్గా అవుతుంది. వంట మీద ధ్యాస లేకుండా ఏ ఫోనో మాట్లాడుతున్నారు, ఏమవుతుందండి పాపం? మీకు ఇది అనుభవమే కదా. ఇదైతే బాగా సెల్ ఫోన్ తో ఉంటారు. అయితే ప్రపంచంలో ఏ పనులు చేసినా సెల్ ఫోన్ పెట్టుకుంటే ఆ పని సరిగ్గా అవుతుందా? తక్కిన విగ్రహం మరి సాధన సమయంలో సాధన ఏందే దృష్టి ఉండాలి కానీ
ఈ బాహ్య ప్రపంచంలో తిండి గోల, ఈ బట్టల గోల, ఇంకో గోల, ఫంక్షన్ల గోల, ఇంకో గోల, అసలు ఏ గోల ఉన్నా సాధన చేసినట్టు ఎలా అవుతుంది? వాడు సాధకుడు ఎందుకు అవుతాడు? సాధకుడు అనేవాడికి సాధన తప్ప అన్యం ఉండకూడదు. ప్రయాణం చేస్తున్నవాడు ప్రయాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రయాణం చేసేవాడైతే, వేరే దృష్టి లేకుండా అయితే వాడు ప్రయాణం సుఖంగా ఆనందంగా జరిగిపోతుంది ఆ సమయంలో. అలా కాకుండా ప్రయాణం అంతా భయంతోటో ఇటు తిరిగి అడు తిరిగి ఏదో చేస్తే ఏమవుతుందండి? గుడికి వెళ్ళినప్పుడు ధ్యాస పరమాత్మ ఎందు ఉందనుకోండి, వెళ్ళొచ్చినప్పుడు తృప్తిగా ఉంటుంది. అంతేగాని గుడికి వెళ్ళినప్పుడు నలుగురితో కబుర్లు చెప్తూ గుళ్ళో ఏమున్నాయి ఏం లేవు, ప్రసాదం ఉందా లేదా, తీర్థం ఇస్తారా లేదా, పూజ ఏం కట్టుకున్నాడు, అమ్మవారికి ఏ చీర కట్టారు, ఏం నగలేశారు, ఇన్ని గోళలు ఉంటే వాడికి గుడికి వెళ్ళి వచ్చి ఏమన్నా తృప్తి ఉందా? వచ్చాక కూడా అవే ఉండదమ్మా. ఆలోచనలు ఉంటాయి. ఉండదమ్మా. ఏదో ఒట్టిగా శరీరం వెళ్ళొచ్చింది తప్ప వాడికి ఏమీ లాభించలే. అది ఏదైనా సరే, ఇక్కడ గుడి అనే కాదు, క్షేత్రం అనే కాదు, ఎవరింటికి వెళ్ళినా సరే, ఏదైనా సరే, ఏది గ్రహించకపోతే లోపల ఆనందం ఉంటుంది. గ్రహించిన తర్వాత ఆనందం ఎక్కడుందండి? ఉండదమ్మా. ఉండదు. సందేహం ఏం లేదు, అది అందరికీ అనుభవమే. కాబట్టి సాధకుడు ఈ ఉచ్చులో చిక్కుకోకూడదు. సత్యాలని, అంటే ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టాలన్నా, తాను కూడా నిత్యసత్తుడుగా ఉండాలన్నా ఆచరణ అత్యంత ఆవశ్యకం. భిక్షాండ మాత్రేనా అన్న పదం యొక్క స్ఫూర్తి, అంటే ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. గృహస్థులు కూడా తాము ఇంట్లో తినేది భిక్షాన్నమే అని భావించాలి. ఇందాక చెప్పింది కాబట్టి ఎంత మేరకు అంత మేర. నలుగురు ఉన్నారు కదా, 4 రకాల అక్కర్లా. నువ్వు సాధకుడు అన్నవి గుర్తుపెట్టుకో. గృహస్థులు ఇంట్లో ఉంటూనే క్రమంగా వానప్రస్థంలోకి ఎదగాలి. అప్పుడు ఇంట్లో లభించే ఆహారము భిక్షాన్నము. వానప్రస్థము అంటే అర్థమైంది కదా, వనంలో ఉండే వాళ్ళలాగా ఉండాలి. వండుకోవద్దు తినద్దు అనటం లేదు, ఎంత మేరకు అంత మేరకే వండుకుని తినాలి. ఉన్నాయి కదా అని ఓ వండేసేసుకోవటం, అయ్యో ఆ పారేయాల్సి వస్తుందని తినటం ఎందుకలాగా? సన్యాసుల గురించి చెప్పేది ఏముంది? కాబట్టి సన్యాసుల కన్నా సన్యాసులు గృహస్థుల దగ్గరికి వస్తారు. సరే, ఇప్పుడు భిక్షాటన కుదరకపోవచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ కదండి. అలానే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. దుబ్బుడా అన్ని డబ్బులు ఉంచుకుని వీడు మన ఇంటికి భిక్షకు వచ్చాడంట, లేనిపోనుకోవాలి. అందుకని ఇంట్లోనే ఎట్లయినా నువ్వు తినేది భిక్షమే, ఎందుకంటే అదంతా పరమాత్మ ఇచ్చిందే. నీకంటూ నువ్వు సంపాదించిందంటే లేదు, నువ్వు సంపాదించినా అది ఆల్రెడీ ఇంకొకటిది, ఇప్పుడు నీకు వచ్చింది. ఏదొచ్చినా అది పరమాత్మదే. కాబట్టి పరమాత్మ ప్రసాదంగా నువ్వు స్వీకరిస్తే అది అమృతమై నిన్ను రక్షిస్తుంది. నేను సంపాదించాను, నా డబ్బులతో నేను తింటున్నాను అనుకున్న వాడికి రోగమే వస్తుంది. అసంతృప్తి రోగం అనగానే మీరు శరీరానికి అనుకోక్కర్లా, మనసుకు పట్టినా కూడా అదే కదా. అందువల్ల చక్కగా జాగరూకతతో ఉండాలి. ఆ వానప్రస్థంలోకి అంటే వనంలో ఎలా ఉంటారో అలా ఉండాలి. వనంలో ఉండే వాళ్ళకి ఇంటి నిండా సామాన్ ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచనం యొక్క సూక్ష్మాన్ని గ్రహించి భిక్షగా, అంటే భిక్షతో జీవిస్తే సాధన త్వరగా పూర్తవుతుంది. భిక్షావందనం పేరుతో భోజనాన్ని పెద్ద తంతుగా మార్చడం అనవసరం. కాబట్టి బీదవాడు కూడా భిక్షను ఇవ్వగలుగుతాడు, సన్యాసి సంతోషంగా స్వీకరించగలుగుతాడు.
సరే, ఇది భిక్షల గురించి చెప్తున్నారు, ధనం ఇవ్వకూడదు అనవసరంగా. సరే అంటే బాహ్య ప్రపంచంలో కొంచెం చెప్పాడు. సరే, అది మీకు అనవసరం, ఎందుకంటే సాధకులు ముందు మీరు సాధన ఎందుకు పూర్ణత్వం పొందితే ఎలా ఉండాలో తెలుస్తుంది. విశోకమంతః కరణే రమంతః, మనసులో శోకం లేకుండా నిర్మలంగా ఆనందంగా ఉండాలి. జ్ఞానులు ఆ విధంగా ఉంటారని చెప్తున్నారు. ఏమాత్రము వారికి లోపల ఒక లేస మాత్రమైన దుఃఖం గాని కష్టం గాని ఉండదు. వ్యవహారంలో చూసేవారికి అనిపించవచ్చు గాక, అందుకు ఇందుకన్నా, ఎందుకంటే వీడు కారణాలు అడుగుతాడు బాహ్య ప్రపంచం, అందుకని వాడు ఏదో కారణం చెప్పాలి. కానీ లోపల వారికి ఎటువంటి బాహ్య ప్రపంచంలో వాడికి ఉన్న విధంగా దుఃఖం గాని ఇంకోటి గాని ఉండదు. జ్ఞానులకు మరుపూట గురించి చింత ఉండదు. ఇక్కడ మళ్ళీ ఫుడ్ గురించే చెప్తున్నారు. అందుకే అయ్యో రెండో సార్ పొద్దున్న లేచింది మొదలు పొద్దున వండుకుని మళ్ళీ రాత్రికి ఏమిటి అని మళ్ళీ మొదలు కదా, సాయంత్రం అవగానే రాత్రికి ఏం తినాలి, దాని గురించి పెద్ద చింత. కాబట్టి జ్ఞానులకి ఆ భోజనం గురించిన పెద్ద ఇది ఉండదు. సంసారులు నానా గోల, మానసికంగా పెనుభారం మోసం, తప్పదు, వండాలి, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వండాలి. కానీ దాని గురించి అంత మనసులో అయ్యో ఏమిటి ఏమిటి అని చింత అక్కర్లా, ఉన్నదేదో అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వాళ్ళు ఇది వద్దన్నారా, సరే అని ఇంకోటి చేసేయటమే. వీళ్ళు ఇలా అంటారా అలా అంటారా ఎన్ని చేస్తారా అది ఇదని ఇంత మనసులో భారం పెట్టుకోక్కర్లేదు. జ్ఞాని ఏ బాహ్య సంపదలు లేకున్నా ఆనందమూర్తిగా ఉంటాడు. సంసారులు సంపదల మధ్య జీవిస్తూ అంతులేని మానసిక వ్యధ చిరాకులతో బాధపడడానికి వాడి మనస్సే కారణం. కోరికలతో ఘర్షణలతో సతమతమవుతూ ఉండటమే కారణం. సుఖ అనుభవం కోసం జనులు చేసే ప్రతి ప్రయత్నము, ఈ రకరకాలు ఫంక్షన్లు అనండి, పిక్నిక్లు అనండి, కిట్టి పార్టీలు రకరకాలు ఉన్నాయి కదా, అవి సుఖ అనుభవం కోసం ఆనందం కోసమే కదండి చేస్తారు. సినిమా కూడా అందుకే కదా వెళ్తారు. సినిమా చూసాక ఆనందం లభించిందండి, అబ్బా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, ఏం చేసి తినాలి, ఆకలి, ఇలా రకరకాలు. వెళ్ళేటప్పుడు ఉన్న ఆనందం వచ్చేటప్పుడు ఉందే. కాబట్టి ఈ అంతర్గత వ్యధ ఘర్షణల నుండి తప్పించుకొనుట కొరకే ఈ యొక్క ఏకత్వం గురించి ప్రయత్నం. సాధన యొక్క లక్ష్యం అదే, పరమార్థం కూడా అదే. ఇక్కడ బాహ్యంలో మీరు ఆ పని పూర్తయ్యే వరకు మీకు ఫలితం లభించదు, ఒక్కోసారి లభించకపోవచ్చు కూడా బాహ్యంలో అలాంటి. కానీ సాధనలో అసలు అనుమానమే లేదు. మీరు సాధన చేస్తున్నప్పటి నుంచే మీకు ఫలితం లభిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా మీకు అనుమానం అక్కర్లేదు, మీకు అది లభిస్తూనే ఉంటుంది. అది ఆ యొక్క గురువులదనండి, పరమాత్మ యొక్క సహజ లక్షణాలనండి, వాళ్ళవి అత్యంత కరుణ అనండి, ఏ పేరు పెట్టినా సరే. బాహ్యంలో అలా కానే కాదు, అది అందరికి, అది కూడా అనుభవమే. పూర్తయితే తప్ప మీకు లభించదు. సినిమా హాల్ వరకు వెళ్ళాలి కదండి, సినిమా చూడాలంటే ఎంత కష్టపడైనా సరే వెళ్ళాల్సిందే. పార్కింగ్ కి కట్టాల్సిందే, అన్ని కడితేనే లోపలికి రానిస్తాడు, సినిమా చూపిస్తాడు. అయిన తర్వాత మళ్ళీ కష్టమే, వెళ్ళేటప్పుడు కష్టమే. ఆహా సినిమా చూస్తున్నామని వెళ్తారు, కాకపోతే అంతే. వచ్చేటప్పుడు ఉంటుందా, చూసేసామని అబ్బో అనిపిస్తుంది. ఇలా రకరకాలు. కాబట్టి సుఖానుభవం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యసనే మిగులుస్తుంది, అంతర్గత వ్యధ.
ఇవన్నీ బాహ్య జీవితంలో సహజాలు. బాధ కలగటం అనేది సహజం. కాబట్టి బాధే అనుభవిస్తారు ఎవడన్నా. వివేక లేదండి. విచక్షణాలు ఉన్నవాడు ఎవడు కూడా బాధను ఎందుకు కోరుకుంటాడండి? అది కాబట్టి ఇక్కడ పరమ సత్యం తెలియబడింది. తెలియబడ్డ తర్వాత కూడా మళ్ళీ ఆగవాలి ఎందుకండి? కాబట్టి బాహ్య జీవితం అంటే సాధకులు అయిన వాళ్ళు వాటికి బానిసలు అవ్వరారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు బాహ్య జీవితంలో ఉన్నారు. ఆ కష్టమే ఒక ఆనందంగా తప్పవు కదా అని అందులోనే మునిగిపోయి ఉన్నారు. పరమసత్యం తెలియనప్పుడు సంగతి చెప్తున్నారు. తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రయత్నం సరిపోవటం లేదు అంతే. ఇంకా చెయ్యాలి. ఎందుకంటే ఇంకా కొంచెము ఆ వ్యధలు ఘర్షణల వైపు వెళుతున్నారు కదా. ఇంకా కొంత ఆహార విషయంలో, వ్యవహార విషయాల్లో తృప్తి కలగలేదు. ఇంకా ఏవో కోరికలు ఉన్నాయి. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళ జీవితాలలో వాళ్ళు పాతుకుపోయి బానిసలయ్యారు అని గుర్తించటం లేదు. తాము సృష్టించుకున్న సమస్యను పరిశీలించి పరిష్కరించుకొనుటకు బదులుగా వారు మరింత లోతుగా డబ్బు, భోగములు, సంస్కృతి, సంప్రదాయముల, మతములను ఉపయోగించి ఆ మానసిక వ్యధ ఘర్షణ నుండి పారిపోవడానికి అంటారు. ఏదో కారణాలు చెప్పి ఎక్కడొస్తారండి? బయటకు వచ్చారా? డబ్బు సంపాదించేవాడికి ఎప్పుడండి సుఖం? వాడు రాత్రిపూట కూడా వాడు సరిగ్గా నిద్రపోడు. అంటే డబ్బు మీద ఇది ఉన్నవాడు, వచ్చింది చాలు నాకు దీంతో తృప్తి అనుకున్నవాడు శుభ్రంగానే నిద్రపోతాడు. కానీ దాని మీద మోహమో కోరిక ఉన్నవాడు నిద్రపోకుండా. కాబట్టి అక్కడి నుంచి వాటి పట్ల వ్యామోహం చూపించి ఆహా నా కష్టాలు తీరిపోతాయండి. ఎలా తీరుతాయండి? ఏమీ తీరవు. అలా అనుకుంటూ ఉంటాడనమాట అని చెప్తున్నారు. అది నిష్ప్రయోజనము. అలా తప్పించుకొని తిరిగినంత వరకు వారి వెదకు కారణం వాడికే తెలియదు, అంతుపట్టదు. అంటే ఇక్కడ సత్యం తెలిసింది మీకు. తెలియనప్పుడు అంతే కదా. ఇంకా డబ్బు సంపాదించి సరిపోలేండి, ఇంకొంచెం సంపాదించుకుంటే కొంచెం ఏదో ముసలితనంలో సుఖంగా ఉండొచ్చు, ఏ రోగమే రోష్టం. అంటే వీడు ఆశించింది ఏంటండి? రోగము రోష్టం అంటే ఆనందంగా నాకేం రాదు అంటాడా? అమ్మో రేపొద్దున ఏదన్నా వస్తే మన చూసేవాడెవడు, మనకు పెట్టేవాడెవడు అంట. చూసారా, వారి ఆలోచనలోనే ఇది ఉంది కదా. మరి ఆలోచనే సరిగ్గా లేనప్పుడు వాడు ఏం పొందుతాడు? కాబట్టి అలా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సరే, ఇదంతా కూడా మీకు సత్యం తెలియక ముందు మీ జీవితాలు మీకే, ఎవరి జీవితాలు వాళ్ళకి సాక్ష్యం అండి. ఎందుకు అవన్నీ చెప్పడం? అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా. ఎందుకంటే మీ జీవితాలు మీరు అలా ఇలా అని ఎన్ని సమర్థింపులు చెప్పుకున్నా, ఎలా అనుభవించారో, ఏమేం చేశారో అన్ని మీకు తెలిసినవే. మళ్ళీ విడిగా ఏం చెప్పక్కర్లా. అందువల్ల వాటి నుంచి బయటికి రావాలి అంటే సాధకుడు నిరంతరం సాధన చేసి తీరాలి. సాధన ఎందే తత్పరుడై ఉండాలి. ఆ సాధనా సమయంలో వాడికి ఆ తృప్తి ఉండి తీరాలి సహజ లక్షణంగా. ఆహార వ్యవహారాల్లో వాడు కనుక ఆ నియమనిష్టలు పెట్టుకోలేనప్పుడు వాడికి ఎన్నాళ్ళు చేసినా కూడా అంటే అది వాడు ఆయన చెప్పిన నిష్ప్రయోజనము. కాబట్టి నేను అందులో ఉండి నేను ఇది చేస్తాను అన్నవాడికి ఎట్టి పరిస్థితులు దాన్ని వదిలేసి ఇది చేస్తే పూర్ణత్వం సిద్ధిస్తుంది. పూర్ణత్వం సిద్ధించిన తర్వాత ఏదైనా పర్వాలేదు. కడుపు నిండిన తర్వాత పిల్లవాడు హాయిగా ఆడుకోడు, వాడికి ఇంకేం అక్కర్లా. అలాగే తృప్తి ఉన్నవాడు అంటే సత్యాన్ని గ్రహించిన వాడికి, సత్యంలో మమేకమైన వాడికి, ఏకత్వం సిద్ధించిన వాడికి ఇక వాడికి డబ్బా, పనా, ఉద్యోగమా, ఇంకోట అవన్నీ వాడు స్వయంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది అందులో ఉన్న పరమ తృప్తి, పరమానందం ఏకత్వం పొందాక. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏకత్వానికన్నా ముందర ఈ బాహ్యమే వాడిని ఆకర్షిస్తుంది. ఏకత్వం గురించి తెలిసింది, పరమసత్యం బోధపడింది, బోధ జరుగుతూనే ఉన్నది. ఆహార వ్యవహారాల్లో ఎలా ఉండాలో అన్ని తెలుస్తూనే ఉన్నాయి. అది ఆచరణ పెట్టాలి అన్నది కూడా తెలుసు. పెడితే ఏం లభించిందో కూడా తెలుసు వాడికి. తెలుసు అంటే ఇక్కడ అనుభవం పొందాడు వాడు. కానీ పూర్ణత్వం ఎందుకు సిద్ధించలేదు అంటే ఇంకా వాడు జీవ లక్షణాలతోటే ఉన్నాడు. ఏదో భయమా ఏదా అంటే చెప్పడం కష్టం. వ్యామోహం అంట కరెక్ట్ మాట. వ్యామోహం లేని వాడికి ఆహార వ్యవహారాల్లో, సంపదల్లో తృప్తి ఉంటుంది. వాడు అసలు ప్రయత్నం చేయడు.
ప్రయత్నం వాడు వెతుక్కుంటూ వస్తుంది. అంటే అర్థం పరమాత్మ చేయిస్తాడు, అది ఏ ప్రయత్నం అయినా సరే, ఆహార వ్యవహారాల్లో ఏదైనా సరే. అంటే ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా పదే పదే వస్తున్నాయి. అంటే మీ యొక్క సాధన ఎలా ఉండాలో మీకు బాగా తెలిసింది. సాధన ఎలా ఉండాలో తెలియని వాళ్ళు ప్రశ్నించి తెలుసుకుని ఆ మార్గంలో స్థిరత్వం పొంది తీరాలి. ఆ యొక్క లక్ష్యం కనుక, అంటే పొంది తీరాలన్న తపన లేని వాడికి ఈ యొక్క సాధన నిష్ప్రయోజనం. ఈ జన్మలో లభించని సాధనా ఫలితము ఎప్పుడో లభిస్తే ఎందుకండి? ఎప్పుడు చేశారో అప్పుడు మీకు లభించాలి. మిగతా జీవితం అంతా, అంటే ఈ దేహం ఉన్నంత కాలం పరమానందంతో ఉండగలగాలి, అది అసలైనది. అంతేగాని ఆ అంటే ఈ దేహం ఉన్నన్నాళ్ళు నీవు ఆనందంగా పరమానందంగా ఉండడాని కోసం కొంతకాలం ఆహార వ్యవహార విషయంలో నిష్టగా ఉండలేని వాడివి సాధకుడివి అని ఎలా అనగలుగుతాం? ఒక గురువుని ఆశ్రయించాను అని ఎలా అనగలుగుతారు? పరమసత్యం నాకు తెలిసింది అని వాచా వేదాంతుల్లాగా ఎలా మాట్లాడగలుగుతారు? మీరు అర్థమైనది, అవగతమైనది, ఇంకోటైనది అన్ని మీరు చెప్తున్నారు అంటే అదంతా అసత్యము కాదా? ఆలోచించుకో. అంటే అసత్యంతో బతుకుతున్నారా? మరి సత్యంగా ఎందుకు జీవించలేకపోతున్నారు? ఎందుకని నియమనిష్టలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు? మరి అసత్యంలో ఉంటూ అసత్యం మాట్లాడితే సత్యం వైపుకి ఎలా వస్తారు? కాబట్టి వివేక విచక్షణాలతో ఆలోచించండి. ఏది పరమసత్యమో అది తెలిసిన తర్వాత పరమసత్యంగా ముందర స్థిరత్వం పొందాలి. శుభం భూయాత్.